నినాదాలు వాళ్ళ పార్టీలో కావాలంటే మనం క్వాలిఫై అవ్వాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఆ పార్టీ వాళ్ళకి నైతిక విలువలు అనేవి ఉండకూడదు, మారల్స్ అనేవి ఉండకూడదు, డిసిప్లిన్ అంటే ఏంటో తెలియకూడదు, ఎథిక్స్ వాల్యూస్ ఉండద్దు, అన్పార్లమెంటరీ భాషే మాట్లాడగలగాలి, సోషల్ మీడియాని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా కాకుండా విషపు ప్రచారంగా వాడాలి, సామాన్య మహిళల పట్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా మాట్లాడాలి. ఇలాంటి డిస్క్వాలిటీస్ అన్ని ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అర్హులని ప్రజలందరూ కూడా గమనించారు గడిచిన 5 ఏళ్లలో. అరే ఇప్పటికైనా 2024లో ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 151 నుంచి 11 సీట్లకు మీరు దిగజారిపోయారంటే మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఎందుకు ఇంత ఘోరమైన తీర్పు మనకిచ్చారు అనేది ఆలోచించుకోకుండా ఇప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు గౌరవించడం చేతకాక ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉండి అంబటి రాంబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు వాళ్ళు స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడేటప్పుడు అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలే తప్ప రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాత్రం ప్రభావితం చేసే విధంగా నేర వృత్తిని లేదా శాంతియుత అంటే లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీసే విధంగా ప్రేరేపించే విధంగా మాట్లాడటం అనేది ఇవాళ మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ మనం చూస్తా ఉన్నాము. లక్ష్మీనాథ్ గారు, ఇంకొకటి ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు పెమ్మసాని గారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు? అంటే దానిలో వాస్తవం ఉందనుకోవాలా, లేదనుకోవాలా, లేదంటే రియాక్ట్ అవుతారా? ఎందుకు ఆయన అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? పెమ్మసాని గారు ఆయన పర్సనల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కూడానండి, ఆయన ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కష్టపడి చదువుకుని ఎంసెట్ లో టాప్ ర్యాంక్ లో ఆయన మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేసి ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంతో కష్టపడి యూ వరల్డ్ అనే ఒక సంస్థని నెలకొల్పి దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, ఎంతో మందికి విద్యను అందిస్తూ, ఎంతో మందికి ప్రాణాలు పోసిన డాక్టర్ ఆయన. అలాంటి వ్యక్తికి విలువలు, విశ్వసనీయత అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఏదో దారేబోయే దానయ్యలాగా వచ్చి ఏదో మాట్లాడేసి గుడ్డకాల్చి నెత్తినేసే వాళ్ళు మాట్లాడే మాటలకి ఆయన చాలా స్పష్టంగా ఆయన రెస్పాండ్ అవ్వలేదని మనం అనుకుంటున్నాం. ఆయన చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు అంబటి రాంబాబు గారిని. ప్రజలు మాకు ఇచ్చిన అధికారం లేదా అధికారం కూడా కాదు, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తాము. మా ప్రతి నిమిషం కూడా రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, దానికోసం వినియోగిస్తాం తప్ప ఇలాంటి నైతిక విలువలు లేని రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తుల కోసం కాదు అని. ఏంటంటే అంబటి రాంబాబు గారి స్థాయి, ఆయన మాట్లాడితే నేను అడ్వకేట్, నేను లా చదివాను అంటున్నారు. ఇదే అంబటి రాంబాబు గారు లా చదివి కనీసం ఉపా యాక్ట్ ని ఎంత అంటే ఆయన ఎలాంటి విధంగా విమర్శించారు అనేది గతంలో మనం అందరం చూడలేదా? ఉపా యాక్ట్ అదో ఉప్మా, చట్నీ లేని ఉప్మా లాంటిది అని చెప్పి. అరే నువ్వు ఒక లా చదువుకున్నావు, నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా బాధ్యతగా ఉండాల్సిన వాడివి. చట్ట పరిధిలో రాజ్యాంగం చేసినటువంటి, చట్టం కల్పించినటువంటి ఒక యాక్ట్ ని నువ్వు ఎలా విమర్శిస్తావు? ఇలాంటి వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులుగా ఉంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అండి. అంబటి రాంబాబు గారు ఆయన మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యత కలిగినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆయన మినిస్టరు. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు చూడండి వాళ్ళ దిగజారుడు రాజకీయాలకి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అనిల్ అని 17 సంవత్సరాల ఒక కుర్రవాడు గత ప్రభుత్వంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఆ విషవాయు పీల్చి తను చనిపోయాడు. అప్పుడు సిఎంఆర్ఎఫ్ నుంచి 5 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. ఆ చెక్ రిలీజ్ చేయాలంటే దాంట్లో సగభాగం మరి అంబటి రాంబాబు గారికి ఇవ్వాల్సిందే, స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పైన రాజకీయంగా ఆ పేరెంట్స్ మీద, ఆ పిల్లవాడి తల్లిదండ్రుల మీద
ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అనిల్ తల్లిదండ్రులు మీడియా ముఖంగా ఈ నిజాన్ని తెలియజేశారు. మరి అంబటి రాంబాబు గారు ఇవాళ మాట్లాడుతున్నారే, ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంత్రి ఇంకా అప్పుడు కవల గత ప్రభుత్వంలో ఆయనకి మంత్రి శాఖ అప్పచెప్పక ముందు, అంటే ఒక ఆడపిల్లగా మహిళగా మాట్లాడడానికి నాకు ఇబ్బందికరంగా ఉందండి. ఇలాంటి నీచులు మనకి రాజకీయాల్లో ఉన్నారు. ఒక మహిళకి ఫోన్ చేసి ఆయన మాట్లాడిన సంభాషణ మనం అందరం విన్నాము. అలా ఇద్దరు మహిళలకి ఆయన సంభాషణలు ఎలా ఉన్నాయి ఫోన్ లో కాన్వర్జేషన్ రికార్డ్ అంతా కూడా మనం విన్నాము. మరి ఈయన రికార్డ్ ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇరిగేషన్ బాధ్యతలు అప్పచెప్పారు? సరే, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులందరూ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అసలు నాలాంటి మేధావికి ఆ ప్రాజెక్ట్ అర్థం కాలేదంటే ఇంకెవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడారు. రైట్ వినీల్ గారు, నేను మళ్ళీ ఎంత వీళ్ళు సార్, ఒక్క నిమిషం అండి, మాట్లాడు. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజల కోసం మీరు ఏం చేశారు? మీకు ఎంతో బాధ్యత కలిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్ చెప్తే దాని గురించి మీరు ఏం చేశారు? మీ హయాంలో ఏమన్నా ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారా? లేదు. ఇవాళ ఏఐ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీరు రాబోయే తరాలకి ఎలా వినియోగపరచుకోవాల్సింది అని చెప్పి నేర్పించాల్సింది పోయి, ఆదర్శంగా నిలబడిపోయి ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి, ఒక గౌరవ స్థానంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిని మీరు అరెస్ట్ చేసినట్టు విజువల్స్ చేస్తారా? వీళ్ళకి ఎక్కడండి రాజకీయాల్లో నైతిక విలువలు ఉన్నాయి? పోలీసులు ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను కొట్టారు అంటారు. ఎస్, మిమ్మల్ని నిర్బంధించినప్పుడు మిమ్మల్ని కొడితే కనుక మీరు కోర్టును ఆశ్రయించండి, విచారణ జరిగింది. మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలని గౌరవించరు, పోలీస్ వ్యవస్థలనేమో గొడ్డలోడు తీసుకెళ్తామంటారు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. లక్ష్మీనగర్ నిన్న చూసుకున్నారు కదా, నిన్న చూస్తే కనుక ఉరవకొండలో జరిగిన ఘటన ఏంటండి? యాక్ట్ 30 అమల్లో ఉంది, శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగిద్దని చెప్పి పోలీసులు చెప్తుంటే, పోలీస్ వాహనాలు ఆపటం కోసం పేదల ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తారా? బండరాళ్లతో దాడులు చేస్తారా? ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్రిమినల్ మైండ్ కి ఇవన్నీ కూడా నిలువెత్తు నిదర్శనం. పొరపాటున నిన్న ఉరవకొండలో ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి ఉంటే అక్కడ ఎంత మంది ప్రాణాలు నష్టపోయేవి. ఇది ఒక రకంగా చూస్తేనండి టెర్రరిస్ట్ అటాక్ లాంటిది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ మోడ్ లో ఉన్నారు. వీళ్ళ నాయకుడేమో ఢిల్లీ వెళ్ళి, కాదండి, వీళ్ళ నాయకుడు ఢిల్లీ వెళ్ళి శాంతి భద్రతలు లేవు అని చెప్పి నిరసనలు చేస్తారు. మరి వీళ్ళ పార్టీ నాయకులేమో రాష్ట్రంలో పోలీసుల్ని గౌరవించరు, లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం లేదు. మొన్న మహిళా ఎస్ఐ మీద వాళ్ళు ఎలా ప్రవర్తించారండి శ్రీకాకుళంలో? అతను ఎంత బాహాటంగా ఏమని చెప్తున్నాడు, మా వాళ్ళందరి మీద కేసులు మాఫీ చేస్తే నేను వచ్చేసి లొంగిపోతాను అంటావా? అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నేరస్తులకి కొమ్ము కాస్తున్నారా? రైట్ వినీల్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి.